మనుషుల్ని నువ్వు రేపు చచ్చిపోతావంటే ఇవాళ ఏం చేస్తావు, నీ ఏమి కోరికలు నెరవేర్చుకుంటావంటే కొందరు ఏం చెప్తారు, నేను ఇవాళ ఫుల్గా బిర్యానీ తినేస్తాను, లేదా నాకు నచ్చిన ఫుడ్ ఏదైతే ఉందో అది నేను తినేస్తానని కొంతమంది చెప్తారు. ఇంకొంతమంది వారికి ఇష్టమైన వారెవరో వారితో టైం స్పెండ్ చేస్తాం, క్వాలిటీ టైం స్పెండ్ చేస్తామని చెప్తారు. ఇంకొందరు రకరకాలు వారి ఇష్టం ఏదైతే ఉందో, వారి ఆశ తీరగా కోరిక ఏదైతే ఉందో అది వారు మేము నెరవేర్చుకొని చచ్చిపోతామని చెప్తారు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు మీ పాపముల వల్ల మీరు నశించిపోవచ్చున్నారు. మీరు గోనె పట్ట కట్టుకొని మీరు ఆయన దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించి మీరు ఆయన్ని అడిగితే ఆయన మీకు రక్షణ ఇస్తాడు, ఆయన మీకు ఆయుష్నిస్తాడంటే జనులు ఏమంటున్నారంట తెలుసా? రండి, మనం రేపు చచ్చిపోతాం కనుక మనకిష్టమైన ఆహారం తీసుకుందాం, మాంసం తిందాము, మాంసాన్ని మనము ఇష్టానుసారంగా తినేద్దాము, ద్రాక్షారసము త్రాగుదాము, గంతులు వేద్దామని చెప్పి జనులు ఆ ఇచ్చిన 1 డేని కూడా, ఆ ఇచ్చిన కొద్ది రోజులను కూడా వారు నశింప చేయి చూచున్నారంట. మరి దేవుడు దీని కొరకు చాలా బాధపడుతూ ఉన్నాడు. మరి నీ జీవితం నీ చేతుల్లో లేకుండా, నీ జీవితం ఒక డిసిప్లిన్డ్గా లేని పరిస్థితుల్లో, నీ జీవితం నశించిపోతున్న స్థితిలో దేవుడు నిన్ను ఇవాళ పిలుస్తున్నప్పుడు నువ్వేమంటున్నావు? ఏముందిలే, ఈ కష్టాలు ఎప్పుడూ వచ్చేవే, ఈ బాధలు ఎప్పుడూ ఉండేవే, నేను నా పరిధిలో నేను ఆనందిస్తూనే ఉంటాను, నాకు ఎంత హెల్త్ అయితే ఉందో, ఎంత పీస్ అయితే ఉందో, ఎంత వెల్త్ అయితే ఉందో, ఉన్న దాంట్లోనే నేను చక్కగా పాపం చేసి నేను నశించిపోతాను నువ్వు అంటున్నావు. మరి దేవుడు అంటున్నాడు, మీరు అలా చేస్తే నేను మిమ్మల్ని మెచ్చను. మరి దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలనని ఇశ్రాయేలు ఐగుప్తీయులను కొట్టును. వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. మరి 2 చాయిసెస్ దేవుడు నీకు ఇస్తున్నాడు. నీవు నీ జీవితాన్ని కట్టుకుంటావా, లేదా నీ జీవితాన్ని నిన్ను నువ్వే పడగొట్టుకుంటావా అని దేవుడు 2 చాయిసెస్ నీ ముందు పెడుతున్నాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు తిరిగితే, నువ్వు ఎంత దూరమైన వెళ్ళు, ఎంత లోతు పాపంలోకైనా నువ్వు దిగి వెళ్ళిపో, ఎంత లోయలోకైనా నువ్వు పడి ఉండని, దేవుడు నిన్ను లేవనెత్తడానికి సమర్థుడు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చావు, నువ్వు ఆయనతో ఉన్నావు, సహవాసం చేశావు, కానీ నీకు కలిగిన శ్రమలను బట్టి, నీకున్న కష్టాలను బట్టి, లేదా నీకున్న స్నేహితులను బట్టి, నీకున్న బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ బట్టి నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళిపోయావు. ఎంత వెనక్కి వెళ్ళిపోయావంటే నువ్వేమనుకున్నా నీ ఎవ్వరూ బయటకు తీసుకురాలేరు. ఈ లోకంలో ఆఖరికి ఆ దేవుడు కూడా నన్ను బయటకు తీసుకురాలంత లోతుకు నేను పడిపోయానని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంత పడిపోయినా, ఎంత స్థితిలోకి నువ్వు వెళ్ళినా నేను నిన్ను బయటకు తీసుకురాగల సమర్థుడు. ఇన్ఫాక్ట్ నీకు వచ్చిన శ్రమలు, నీకు వచ్చిన కష్టాలు నీ మంచికే. నువ్వు దేవుని వైపు తిరగాలనే ఆయన నిన్ను గాయపరిచాడు, ఆయన నిన్ను కొట్టాడు. కనుక నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు తిరిగితే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. అది నీ మనసుకు తగిన గాయం అవని, నీ శరీరానికి తగిన గాయం అవని, ఎలాంటిదైనా సరే, మరి ఎలాంటి స్థితిలో నువ్వు పడిపోయినా, ఎలాంటి ఊబిలో నువ్వు పడిపోయినా దేవుడు అంటున్నాడు, ఎలాంటి ఇక్కట్లైనా, ఇబ్బందులైనా, బాధలైనా నువ్వు ఎంతవరకైనా వెళ్ళని, నువ్వు చేసిన డెట్స్, నువ్వు చేసిన అప్పులు ఇంకా ఎవ్వరు తీర్చినా, ఒక ధనవంతుడే వచ్చి తీర్చినా అవి తీరవండి, ఇంకా నాకు చావే గతి, నేనే తప్పు చేశానని నువ్వు అనుకుంటున్నప్పుడు, నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు తిరిగితే ఆయన తప్పక నీకు సహాయం చేస్తాడు. తన ఆశ్చర్యకరమైన సహాయం ఆయన నీకు చేస్తారు. కానీ నువ్వు చేయవలసిన తెలుసా? నువ్వు ఆయన వైపు తిరిగితే చాలు, నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే చాలు, నువ్వు ఆయనకు అంగీకరిస్తే చాలు, నువ్వు ఆయనలో నువ్వు డిసిప్లైన్డ్ గా ఉండి ఆయనతో నిబంధన చేసుకుంటే చాలు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకున్న బాధల్ని, కష్టాలను ఆయన తీసివేసి ఆయన నిన్ను ఎలా, ఎక్కడ, ఎప్పుడు పెట్టాలో ఆయన నిన్ను పెడతాడు. కనుక నువ్వు ఆయన వైపు తిరగాలి. అంతేకాని ఈ కష్టాలు, నష్టాలు నేనే తెచ్చుకున్నాను, ఇంక ఇవెవరు తీర్చలేరు, నేను వీటిలోనే పడి ఏడుస్తాను, వీటిలోనే పడి చస్తాను అనుకుంటే దానికి దేవుడు కూడా ఏం చేయలేడు. మొదట నువ్వు నీ మనసు మార్చుకోవాలి. ఆ మనసుని ఆయన మీద నువ్వు కేంద్రీకరిస్తే, ఆయన మీద ఫోకస్ చేయగలిగితే
తప్పక నీకు సహాయం ఉంటుంది, తప్పక నీకు విజయం ఉంటుంది. కనుక నువ్వు దేవుని వైపు మాత్రమే చూడు, మనుషుల వైపు చూడద్దు. నీ తల్లిదండ్రుల వైపు, నీ భర్త వైపు, నీ భార్య వైపు, నీ పిల్లల వైపు, లేదా నీ బంధుమిత్రుల వైపు నువ్వు చూడద్దు. కానీ దేవుని వైపు మాత్రం నువ్వు చూడగలిగితే గొప్ప అద్భుత కార్యం చూస్తావు, గొప్ప సహాయం నువ్వు చూస్తావు. అది ఎలాంటిదైనా అవని, నీకు ఏ కష్టమన్నా అవని, ఏ సిచ్యువేషన్ లో అయినా ఉండని, ఎలాంటి హార్డ్ కోర్ పరిస్థితి అయినా అవని, దేవుడు నిన్ను లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఆయన నీకు సహాయం చేస్తాడు. నీ చేయి ఆయనకి ఇవ్వు. ఆయన పట్టుకుంటే మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. మనం పట్టుకుంటే ఆయన వదిలిపెడతామేమో, కానీ ఆయన మనల్ని పట్టుకుంటే ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ఆయన్ని మనం పట్టుకోమని ముందుగా వేడుకొందాము. మనం కూడా ఆయన గట్టిగా పట్టుకుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆమేన్.